ప్రైజ్ ది లార్డ్ అండి. కుటుంబ పరిచర్యకి ఇంకొక వీడియో పెట్టడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అయితే ఈరోజు మత్తయి సువార్త 26, 27 అధ్యాయాలు చదువుతుంటే నాకు దేవుని యొక్క శిష్యుల గురించి దేవుడు నాతో మాట్లాడింది మీ అందరితో పంచుకోవాలనుకుని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే పేతురు, ఇస్క్రియాతు యూదా ఇద్దరు కూడా దేవుని శిష్యులుగానే కనిపించారు. అయితే పరిస్థితిని బట్టి వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల వాళ్ళు ఏమై ఉన్నారో వాళ్ళ జీవితంలో అనేది నాకు ఈ ఒక అధ్యాయాలు చదివేటప్పుడు నాకు అర్థమైందనమాట. పేతురుని కానీ మనం చూసుకున్నట్లయితే 58వ వచనంలో 26వ అధ్యాయం 58వ వచనంలో పేతురు ప్రధాన యాజకుని ఇంటి వరకు ఆయనను దూరము నుండి ఇంటి ముంగిట వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతము ఏమై ఉండునో చూడవలెనని బంట్రౌతుతో కూడా కూర్చుండి ఉండెను. అంటే ఇక్కడ ఈ సందర్భాన్ని చూస్తే నాకు ఒకటి అనిపించిందండి. అంటే పేతురు దేవుణ్ణి వెంబడించే ఒక శిష్యుడిగా మనకి ఎంతలాగా కనిపిస్తున్నాడు అంటే అది అంటే అందరూ కూడా అప్పుడున్న ఒక సందర్భముని కానీ మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తుని అరెస్ట్ చేసిన సమయం అనమాట. ఎవరినైనా అరెస్ట్ చేశారంటే నార్మల్గా ఏమైతే చేస్తారు, అందరూ దూరానికి వెళ్ళిపోవటము, అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవటం అలా చేస్తారు. కానీ పేతురు అలా చేయకుండా దూరం నుంచి ఏమై ఉంటుందో తీర్పు అని ఒక కనిపెట్టిన వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నారు. అయితే ఈ పేతురు గురించి దానికి ముందే యేసుక్రీస్తు ఒక సందర్భం చెప్తారు కదా, కోడి కూయక మునిపే నువ్వెవరో నేను ఎరగను అని చెప్పి 3 మార్లు చెప్తావు అంటే నేను అలా చెప్పను ప్రభువా అని పేతురు అనటం అనేది మనకి వాక్యంలో అందరికీ తెలిసిందే. అయితే ఈ సందర్భంలో 69 నుంచి 75 వరకు చూసుకున్నట్లయితే మరి యేసుక్రీస్తు చెప్పిన రీతిగానే పేతురు కోడి కుయ్యక మునుపునే 3 సార్లు యేసుక్రీస్తుని నేనెవరో తెలియను అని చెప్పడం జరుగుతుంది. ఈ వచనాలు చూసినట్లయితే 3 సార్లు ప్రతి ఒక్కళ్ళు నిన్ను యేసుతోటి చూశాను కదా, ఈ అధ్యాయాలు చదివినట్టయితే చూశాను కదా అన్నప్పుడు మూడోసారి అడిగినప్పుడు పేతురు చెప్పాడు కదా, వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని నేనుండలేదు అంటే ఒక ప్రమాణం, ఒక అబద్ధపు ప్రమాణం వేసి మరి నేను క్రీస్తుని ఎరగను అని చెప్పిన ఒక వ్యక్తిగా కనిపించాడు పేతురు. అయితే ఇక్కడ అలా జరిగిన తర్వాత కోడి కుయ్యమనుపునే కూసెను కనుక కోడి కూయక మునుపునే నీవు నన్నెవరు అని మమ్మారు చెప్పెదవని యేసు అతనితో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. అంటే పేతురు ఇక్కడ సంతాపపడి ఏడవటం అనేది తెలుస్తుంది. మరి నిజమే కదా, క్రీస్తుతోటి అప్పుడు దాకా నడిచిన వ్యక్తి పైన వచనంలో చూసినట్లయితే మరి క్రీస్తు ఏమవుతారో తన ఒక జడ్జ్మెంట్ ఏమై ఉంటుంది చూద్దాము అని చెప్పని మరి ఎంతగానో కనిపెట్టి చూసి వెళ్ళాలి అని అనుకున్న ఒక పేతురు. అక్కడ ప్రజలందరూ కూడా చెప్పేది కానీ మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కళ్ళు పేతుర్ని నిన్ను క్రీస్తుతో చూశాను, క్రీస్తుతో కలిసి ఉన్నప్పుడు అంటే పేతురు క్రీస్తుతోటి ఎంత దగ్గరగా నడిచాడు అనేది మనకి వాక్యంలో కనిపిస్తుంది. అయితే ఇంకొక శిష్యుడి దగ్గరికి వచ్చినట్లయితే ఇస్క్రియాతు యూదా గురించి మనం చూసినట్లయితేనండి, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనను శిక్ష విధింపగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్ద పెద్దల యొద్దను మరల తెచ్చి నేను నిరపరాధి రక్తమును అప్పగించి తిని పాపము చేసి తినని చెప్పెను. వారు దానితో మాకేమి నీవే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములను దేవాలయములో పారవేసి పోయి ఉరు పెట్టుకొనెను. ఇక్కడ చూసినట్లయితే మరి ఇస్క్రియాతు యూదా కూడా తను చేసిన తప్పిదాన్ని తెలుసుకొని అయ్యో ఒక నిరపరాధి ఒక రక్తాన్ని నేను ఇట్లా చేశాను అని చెప్పని తను ఎంతగానో బాధపడి పశ్చాత్తాపపడి తను చేసిన పని ఏంటండి ఇక్కడ ఊరి పెట్టుకున్నారంట. పేతురు అయితే సంతాపము పడి ఏడ్చెను. అంటే వీళ్ళిద్దరిలో కూడా ఒక బిటర్నెస్ కదా, ఒక బాధాకరమైన ఒక సందర్భం అనేది మనం చూస్తాము. మరి నిజమే కదా, యేసుక్రీస్తు మరి వాళ్ళకి తోడుగా ఉండి ఎంతగానో ఉండి నడిపించిన వ్యక్తి మరి ఈరోజు యేసుక్రీస్తుని ఎరగనే అన్న ఒక శిష్యుడు, యేసుక్రీస్తుని అప్పగించిన ఒక శిష్యుడు, మరి అది ఎంతో బాధాకరమైన విషయాలు కదా వాళ్ళకి. అయితే వీళ్ళు ఎంచుకున్న మార్గాలను ఏంటిని చూస్తే పేతురు కూడా సంతాపపడి ఆడవటం అనేది మనం చూస్తాము. ఇస్క్రియాతు యూదా కూడా బాధపడటం అనేది చూసాము. కానీ ఇస్క్రియాతు యూదా బాధపడి తను మరల క్రీస్తు దగ్గరికి వెళ్ళటానికి నిర్ణయించుకోలేదు, కానీ తన జీవితాన్ని ముగించుకోవటానికి నిర్ణయించుకున్నాడు. పేతుర్ని కానీ మనం చూసినట్లయితే పేతురు కూడా క్రీస్తునే ఎరగను అని ఒట్టు పెట్టుకున్న ఒక వ్యక్తి, తన తప్పుని తెలుసుకొని గదిలోనికి వెళ్ళి పశ్చాత్తాపపడి చింతించిన ఒక వ్యక్తి తర్వాత మరి మరలా క్రీస్తు దగ్గరికి వెళ్ళటం ద్వారా
పేతురు మనకి చేసిన పరిచర్య ఏంటనేది మనం పత్రికల్లో మన బైబిల్‌లో మనం చదివినప్పుడు మనకి తెలుస్తూనే ఉంటది. అంటే ఈరోజు సహోదరీ, సహోదరులు ఎవరైనా మనమైనా ఈవెన్ మన పరిస్థితిలో మన జీవితాల్లో కూడా ఎన్నో సందర్భాలు మనం ఎదుర్కొంటున్నప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు ఇక మనం ఈ జీవితం ఇంతే ఎండ్ చేసేద్దాము అనుకునే పరిస్థితిలో ఎండ్ చేసుకునే వారిగా కాకుండా పేతురు వలె మరల తిరిగి పశ్చాత్తాపపడి ఆ తప్పేంటో తెలుసుకొని తప్పు సరిదిద్దుకోవడానికి మరలా మనం తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళినట్లయితే పేతుర్ని గొప్పగా వాడుకున్న రీతిలో దేవుడు నిన్ను కూడా వాడుకుంటారు. నీకు కూడా జీవాన్ని ఇస్తారు. ఆయన సిలువ పైన కార్చిన రక్తము ప్రతి పాపానికి వెలకట్టింది కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నీ పాపానికి నువ్వు మరణించే వారిగా కాకుండా నీ పాపాన్ని విడిచిపెట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే నీకు తప్పకుండా దేవుడు ఆశీర్వదించి కాపాడి నిన్ను పైకి లేవనెత్తుతాడని చెప్పని ఈ వాక్యం నాకు సెలవిచ్చిందండి. దీనిని మీ అందరితోటి నా కుటుంబంతో పంచుకోవాలని చెప్పని ఈ వాక్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. దేవుడు ఇచ్చిన చిన్ని వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అండి అందరికీ.